సెకండ్ రౌండ్. ఈ రౌండ్ పేరు నీ మనసు నాకు తెలుసు. ఈ రౌండ్ లో 2 సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ సెగ్మెంట్ లో ఇందాక భర్తల్ని బయటికి పంపించేశాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఫస్ట్ సెగ్మెంట్ లో భార్యలు బయటికి వెళ్ళిపోతారు. ఇది బేసిక్ గా కంపాటబిలిటీ రౌండ్ అండి. నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం మీరు రాస్తారు, మీ భార్యలు రాస్తారు. మీరు రాసిన సమాధానం మీ భర్తలు రాసిన సమాధానం ఒకటే అవ్వాలి. ఒకటే అయితేనే 50 పాయింట్లు, లేకపోతే నా దగ్గర రెడీగా ఉంది బంపర్ ఆఫర్. బంపర్ ఆఫర్ కావాలో పాయింట్లు కావాలో మీరే తెలుసుకోండి. సెకండ్ రౌండ్ లో ఫస్ట్ సెగ్మెంట్. సో ఇప్పుడు లేడీస్ చెప్పండి, మీ భార్యల పక్కన లేకపోతే ఎలా ఉంది మల్లేష్ గారు? భార్య పక్కన లేకపోతే ఎలా ఉంటారంటారు సార్? ఎలా ఉంది? ఖాళీగా ఉందా, హ్యాపీగా ఉందా? నాకైతే ఏం బాగుంటుంది. మీ బాలా? ఓకే. మీకు బాలా? సార్ బాలా. మీకు సార్? నా ఎడమ కన్ను దూరం అయినట్లు. మీ ఎడమ కన్ను దూరం అయినట్టుందా? బాధగా. ఎంత పొయిటిక్ గా చెప్పారండి. ఓకే, భర్తలో మీ ప్రశ్న, మీ భార్యకి ఎప్పుడైనా అబద్ధం చెప్పి మీరు దొరికిపోయారా, దొరికిపోలేదా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ భార్యలు ఏం సమాధానం రాశారో చూద్దాం. లేడీస్ వెల్కమ్ బ్యాక్. మీ భర్తలను అడిగిన ప్రశ్న, మీరు ఎప్పుడైనా మీ భార్యకి దొరికిపోయారా, దొరకలేదా? దానికి మల్లేష్ గారు రాశారు దొరకలేదు అని రాశారు. అరుణ్ గారు కూడా దొరకలేదని రాశారు. రైట్, కంపాటబిలిటీ 50 పాయింట్స్. కిరణ్ గారు దొరికిపోయాను అని రాశారు మీరు అబద్ధం చెప్పి. కానీ స్వాతి గారేమో దొరకలేదు అని రాశారు. కంపాటబిలిటీ కొట్టింది. మీకు బంపరా. అదేంటో తర్వాత చెప్తా. మల్లికార్జున్ గారేమో దొరికి పోయాను అని రాశారు. విజయ్ గారు కూడా దొరికిపోయాను అనే రాశారు. రైట్, కంపాటబిలిటీ 50 పాయింట్స్. స్వాతి గారికి కిరణ్ గారికి బంపర్ ఆఫరు. అది పక్కన పెడితే సెకండ్ రౌండ్ నీ మనసు నాకు తెలుసులో సెకండ్ సెగ్మెంట్. ఇప్పుడు భార్యలు అక్కడే ఉంటారు, భర్తలు బయటికి వెళ్ళిపోతారు. ఆల్ ది బెస్ట్ హస్బెండ్స్. ముప్పై సెకండ్ల టైం. మీ భర్తకి నచ్చని వంట ఇది. నచ్చింది కాదు, నచ్చంది. యువర్ టైం స్టార్ట్స్. అయిపోయిందా? వెరీ గుడ్. మీ భర్తల్ని పిలిచేద్దాం. ఇంకా జెంటిల్మెన్ కమ్ బ్యాక్. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీ భర్తలకి నచ్చని వంట ఏది కదా? దానికి అరుణ గారేమో దొండకాయ అని రాశారు. మల్లేష్ గారు దొండకాయ అని రాశారు. 50 పాయింట్స్. స్వాతి గారు చాలా పెద్ద లిస్ట్ రాశారు. కానీ కిరణ్ గారేమో ఆల్సింతకాయ, కాకరకాయ. కామని ఎట్టుకుంటే వేరుడ అయినా ఆల్సింతకాయ కలిసింది కాబట్టి రైట్, కంపాటబిలిటీ 50 పాయింట్స్. మల్లికార్జున గారు, మీకు ప్రశ్న అర్థం కాలేదా? అర్థం కాలే. అర్థం కాల. అర్థం కాలే. ఏంటి అందులో అర్థం కాంది?
అర్థం కాలేదంట, అర్థం కాలేదు. తొక్కలో క్వశ్చన్ అడిగింది నేను. మీ భర్తకి నచ్చని వంట ఏది? అర్థం కాలా? ఆయనకి అర్థం కాదు. ఆయనకి అర్థం, ఎందుకు అర్థం కాలా? ఏమో సమాధానం ఏం చెప్పారు? ఆయన రాశారు ఉప్పు కమా కారం అని. కాదు, కూర ఏది నచ్చదు. ఇప్పుడు అడగండి ఒకసారి. నచ్చని కూర ఏది? దోసకాయ కూర. దోసకాయ ఇష్టం ఉండదు ఆయనకి. దోసకాయ ఇష్టం ఉండదు. ఆ ఉప్పు కారం అంటే దాంట్లో వేసేది. మరి ఇక్కడ ఏది? అది మాకు తెలీదు. ఈయనకి క్వశ్చన్ అర్థం కాదు. నాకు తెలీదు, నాకు తెలీదు. అరే సాంబా నోట్ చేసుకోరా, వాళ్ళకి తెలియదంట. కంపాటబిలిటీ దొబ్బింది అధ్యక్ష. ఇక్కడ మీకు బంపర్ ఆఫర్ అధ్యక్ష. తప్పు చేసింది ఆయన అధ్యక్ష, శిక్ష మీకు అధ్యక్ష. ఇక్కడ తప్పుకు వాళ్ళే శిక్ష. ఇక్కడ పంచుకోవాలి. బేసిక్ గా నీకు నేను నాకు నువ్వు కదా, అందుకని పంచుకోవాలి. ఇక్కడ స్వాతి గారు తప్పు చేశారు కాబట్టి శిక్ష కిరణ్ గారికి. ఇప్పుడు నాకు బాగా ఇష్టమైన బంపర్ ఆఫర్లోకి వచ్చేద్దాం. ముందుగా తప్పు స్వాతి గారిది అంటే భార్యది, శిక్ష భర్తకి అంటే కిరణ్ గారికి. కిరణ్ గారు, కిరణ్ గారు మీ బంపర్ ఆఫర్ ఏంటంటే మంచి కోడిగుడ్డుని పక్కన కొట్టి సొన అని మింగేయాలి. రెడీయా? ఇదిగోండి కోడిగుడ్డు, ఒకటి తీసుకుని దాని సొన మింగండి, దీన్ని కొట్టండి. మింగారంట. చప్పట్లు చప్పట్లు. థ్యాంక్ యూ. రెండో బంపర్ ఆఫర్. అబ్బే లేదు, భర్త తప్పుకి భార్యకి బంపర్ ఆఫరు. మల్లికార్జున గారి తప్పుకి విజయ్ గారు రావాలి. ఇదేంటిది? తొక్క. ఏ తొక్క? బత్తాయి తొక్క. బత్తాయి తొక్క. ఈ తొక్కలో బత్తాయి తొక్కని తీసుకుని కుడి చేత్తో ఒక తొక్క, ఎడం చేత్తో ఒక తొక్క పట్టుకుని మీ కళ్ళలో పిండాలి. కాదు, మీ కళ్ళలో పిండుకోవాలి. నన్ను పిండమన్నా పిండుతా, మీరు పిండుకుంటానా పిండుకోండి. మల్లికార్జున గారు ఆయన చేశారు కదా. అసలు అంత ఆనందం ఏంటండి? మీరు పిండు, మాని పిండుతా, మాని పిండుతా అంటే మీరు పిండుకోరా? దారుణం అండి. ఒకటి మీకు లేకుండా ఆయనకి ఎవరు కావాలో. సార్ రండి సార్, నాకు అవసరం బంపర్ ఆఫర్ ఇప్పుడు. రండి మీరు రండి. ఇదిగోండి, బెస్ట్ చెప్పనా? బెస్ట్ చెప్పనా? ఒకళ్ళ కళ్ళు అది. మామ నిజంగా పిండకూడదు. దూరం ఆగు. దూరంగా దగ్గర దగ్గర ఉండండి. ఫస్ట్ లేడీస్ పిండండి. కూర్చోండి, పిండండి ఫస్ట్. పిండ. అదేంటి ఏమండి, నేను అడిగింది ఆ పిండడం గురించి కాదు. ఏమండి, పిండ పిండడం కాదండి. మీకేదో కోడి భాష ఉంది ఇక్కడ. ఇవిడేమో ఆ పిండు అంటున్నారు. మాకు ఆ పిండు అని మీరు అలా అనలేదు. మీరు సారీ సారీ. ముందు మీరు పిండాలి లేడీస్, మీరే మీ వారి కళ్ళల్లో. ఓకే, ఇప్పుడు మీరు పిండండి. పిండలా ఇంకా ఆయన పిండుతాడేమో అని పిండినివ్వండి ఒకసారి. అప్పుడు నిజం కొడాసు. థ్యాంక్ యూ. ఇంకెళ్ళిపోవచ్చు. నిజంగా పిండేసి అక్కడికి వెళ్ళి పిండండి మీరు. మల్లికార్జున్ గారు, విజయదుర్గ గారు బాగా పిండుకున్నాక నాకు